హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రీవియస్ ఇయర్ పేపర్లోని జీకే పిఐఈ సైకాలజీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రసాద్ PRASAD స్కీమును ప్రవేశపెట్టిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పర్యాటక మంత్రిత్వ శాఖ. మిలిటెంట్ నవజవాన్ భారత సభను స్థాపించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భగత్ సింగ్. కాలియట్టం అనే జానపద గిరిజన నృత్యం దీనికి చెందినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కేరళ. భూమి తన కక్షలో తిరుగుచున్నప్పుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పెరిహీలియన్. పెరిహీలియన్ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అత్యంత దగ్గరగా ఉండే స్థానం ఫ్రెండ్స్. అదే అఫీలియన్ అయితే అత్యంత దూరంగా ఉండే స్థానం అన్నమాట. అపోజీ పెరోజీ అనేవి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఉండేవి ఫ్రెండ్స్. ఓకే. ఆగస్టు 3, 2018 ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్కు అధ్యక్షులుగా ఎన్నికైన దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భారతదేశం, ఇండియా. సైమన్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1927. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానసభలోని సీట్ల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 175. ఆగస్టు 2018 తేదీకి భారత ఎగుమతుల ఎదుగుదల శాతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 19.21. ద బేసిక్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్. కాలానికి మూల ప్రమాణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సెకండ్. అల్యూమినియం యొక్క ముడి ఖనిజము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బాక్సైట్. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాంచీ. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఇలా పిలుస్తారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డైట్. ఇస్రో ఇక్కడ కలదు. ఇస్రో ఫుల్ ఫామ్ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో లొకేటెడ్ అంటే ఇస్రో ఇక్కడ బెంగళూరులో ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆగస్టు 12. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మహాత్మా గాంధీ. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 100 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉసేన్ బోల్ట్. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా పట్టు సమయము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 52 సెకండ్స్. ఎన్సీసీని విస్తరించగా. నేషనల్ క్యాడెట్ కోర్. ఎన్సీసీ అనగా నేషనల్ క్యాడెట్ కోర్. భారత 48వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇక్కడ జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గోవా. ప్రఖ్యాత పర్యాటక కేంద్రము అరకులోయ ఈ జిల్లాలో కలదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విశాఖపట్నం. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం. ఇక్కడ నుంచి పిఐఈ బిట్స్ ఫ్రెండ్స్. జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయ్యాయి 20 బిట్స్. పిఐఈ బిట్స్ చూద్దాం. బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాలీ ప్రాకృతం భాషలు. భారత విద్యా కమిషన్ నివేదిక పేరు.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విద్య మరియు జాతీయ అభివృద్ధి. ఉపాధ్యాయుని సాధికారత 2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అవి ఉపాధ్యాయ స్థాయి, పాఠశాల స్థాయి. పాఠశాల స్టాటిస్టికల్ రిజిస్టర్ ఈ రకానికి చెందినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సాధారణ రకము. స్టాటిస్టికల్ రికార్డు సాధారణ రకానికి చెందినది. మధ్యాహ్న భోజన పథకం ఈ పాఠశాలల్లో అమలు చేయబడుతున్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ద్రావిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తెలుగు. ప్రముఖ తాత్వికవేత్త రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు 2 రకాలు. అవి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ. హోదాలో, హక్కుల్లో మనుషులందరూ స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దీనికి సంబంధించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విశ్వ మానవ హక్కుల ప్రకటన. ఎన్సిఎఫ్ 2005 యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రొఫెసర్ యశ్పాల్. ఈయన ఇంతకుముందు యూజీసీ చైర్మన్గా కూడా పనిచేశారు ఫ్రెండ్స్. యూజీసీ చైర్మన్గా పనిచేస్తున్నప్పుడే ఎన్సిఎఫ్ 2005కి నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు అప్పగించారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడ పనిచేస్తున్నారనే బిట్స్ కూడా మనకు ఫ్రేమ్ అవుతున్నాయని ఆ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో అధిక ప్రాధాన్యం ఇవ్వబడిన అంశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత విద్య. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మానసిక వికాసం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వైయక్తిక భేదాలు 2 రకాలు. ద ఆన్సర్ ఈజ్ 2 రకాలు. వైయక్తిక భేదాలు 2 రకాలు. వ్యక్తి అంతర్గత భేదము, వ్యక్తి అంతర భేదము. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి సైకాలజీ బిట్స్ ఫ్రెండ్స్. మనకి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం. డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుగుణ్యం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మానసిక వయస్సు. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అసహజ ఉద్దీపన. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలలో తదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గుప్త దశ. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. డిఏటి అనేది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంసిద్ధతా నియమము.
వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హాలో ప్రభావం. ఒక పిల్లవాడు 11 నెలల వయస్సులో, మరొక పిల్లవాడు 18 నెలల వయస్సులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరముల వయస్సులో మాట్లాడగలుగుతున్నారు. దీనిలో సూచించే వికాస సూత్రం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మిత బుద్ధిమాంద్యులు. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. సృజనాత్మక దశలోని దశలు మనకి ఆ ప్రక్రియలోని దశలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి వరుస క్రమాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. భిన్నమైన దానిని గుర్తించండి అంటే ఆడ్ మ్యాన్ అవుట్. అభిరుచి, అవధానం, అతి అభ్యసనం అనేవి ఒకటి, అవరోధం అనేది సపరేట్ అనమాట. సో ఇక్కడ అవరోధం అనేది కరెక్ట్ ఆన్సర్. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభిరుచి. ఎవరి ప్రోద్బలం లేకుండా తనంతట తాను కరాటే క్లాసులకు వెళ్ళటం అనేది అతని యొక్క అభిరుచి అన్నమాట. రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిహార. పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 60%. ఇంతటితో ఈ 3 టాపిక్స్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. జీకే కరెంట్ అఫైర్స్, పిఐఈ, సైకాలజీ కూడా. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.